వినాయక చవితితో పర్వదినాలు మొదలవడం ఉద్యాన రైతులకు కలిసొచ్చింది. మొన్నటి వరకు అంతంత మాత్రంగా ఉన్న పూల ధరలు నేడు అనూహ్యంగా పెరిగాయి. నిత్యం సందడిగా ఉండే గుడి మల్కాపూర్ పూల విపణి జంటనగర వాసులతో కలకలలాడుతోంది. వినాయక చతుర్థి పురస్కరించుకొని పత్రికి పూలకు డిమాండ్ పుంజుకోవడం రైతులు వ్యాపారుల్లో ఉత్సాహం నింపుతోంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పూల విపణిగా పేరుగాంచిన హైదరాబాద్లోని గుడి మల్కాపూర్ పూల మార్కెట్లో పండుగ సందడి నెలకొంది. వినాయక చవితి గిరాకీని సొమ్ము చేసుకునేందుకు వచ్చిన పూల రైతులు, కమిషన్ వ్యాపారులు, వినియోగదారులతో కళకళ్లాడుతుంది. ప్రధానంగా బంతి, చామంతి, గులాబీ, మల్లె, సన్నజాజి, కనకాంబరం, లిల్లీ, కలువ, మొగలి పూలతో పాటు విదేశీ కుసుమాలు ఇక్కడ కొలువుదీరాయి. పండుగ వల్ల పుష్పాల ధరలు బాగా పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పుడైతే తక్కువగా ఉన్నాయి రేట్లు. బయట మాత్రం టూ మచ్గా ఉన్నాయి. బయట 60, 70, 80 అంటారు. ఇక్కడికి వస్తే 40, 50 రీజనబుల్గానే ఉన్నాయి రేట్స్. పండగ సీజన్ ఉన్నది కానీ వర్షం పడ్డందుకు కొద్దిగా ఇక్కడ పబ్లిక్ తక్కువ ఉన్నారు కాబట్టి కొద్దిగా డిమాండ్ తగ్గింది. పాతదానికంటే ఇప్పుడు జర కొద్దిగా బెటర్. దేవుని విగ్రహం పెట్టినాము, ఇంట్లో పూజ పునస్కారం. ఇక బంతి పూలు అంటే పర్లేదు, సుమారుగా ఉన్నాయి. కానీ మల్లెపూలు, గులాబీ పూలు చాలా రేటు ఉన్నాయి. పిల్లలకు తీసుకుపోవాలంటే ఇంట్లో కోడళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, అలా అది ఇబ్బంది అవుతుంది. జర వినాయకుడు పండుగ కదా, కొద్దిగా ఎక్కువైనా కానీ దేవుని కోసమని భరిస్తాం. చామంతి పిరం ఉన్నది, బంతి అయితే రీజనబుల్ ఉంది. మిగతా ఫ్లవర్స్ అన్ని బాగానే రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. మామూలు రోజుల్లో కిలో 15 నుంచి 20 రూపాయలు అమ్మే కిలో బంతిపూలు చవితి డిమాండ్తో 100 నుంచి 150 రూపాయలు పలుకుతుండడం విశేషం. కిలో 50 అమ్మే చామంతి ప్రస్తుతం 200 రూపాయల పైమాటే. కిలో 60 రూపాయలు అమ్మిన కనకాంబరం 600 రూపాయలు పలుకుతోంది. సన్నజాజి కిలో 1200 రూపాయలు. ఆస్టర్, కార్నేషియా, జెర్బెరా వంటి విదేశీ రకాల పుష్పాల ధరలు బాగానే ఉన్నాయి. పండుగ బేరాలు ఆశాజనకంగానే ఉన్నాయని వర్తకులు చెప్తున్నారు. మామూలుగా ఉన్నాయి, గిరాకీ బాగానే ఉంది, పర్వాలేదు. కానీ మాల్ లేదు. పోయిన సంవత్సరం కంటే ఈసారి పర్వాలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే వర్షం పడి తయారైన కోతను మొత్తం భూమి నేలపాలు అవుతుంది అంతా. ఇక రేట్లు ఇక గిరాకీని బట్టి రేట్లు ఉంటాయి. ఇక పండుగ సీజన్లో అంత వచ్చేప్పుడు ఎంత ఏం అమ్మది. పెళ్ళిళ్ళప్పుడు పండుగ సీజన్లో, పండుగ దసరా, దీపావళి, గణేష్ చవితికి ఈ రకం అయితే ఇక చామంతి ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఇక అది కూడా పండుగ సీజన్ బట్టే రేట్లు పెరుగుతాయి. నిరుడితో పోల్చితే ఈసారి పూల ధరలు కొద్దిగా తగ్గాయని వ్యాపారులు, రైతులు చెప్తున్నారు. పోయిన ఏడాది బాగుండే వ్యాపారము ఈ వారం నుంచి డల్గా ఉంది. నిన్న బాగుండే వ్యాపారం నుంచి డల్ అయిపోయింది. సామంతి వర్షం నుంచి డల్ అయింది మార్కెట్. తమిళనాడు రైట్ ఉంది, రెగ్యులర్గా ఈడే వస్తూ ఉంది. మంది 15 నుంచి ఈడే వేస్తూ ఉన్నాము, దాని గురించి ఈడే వస్తూ ఉంది. వారం క్రితము తక్కువ ఉంది, 100, 80, 50, 60. ఇప్పుడు 2 రోజుల నుంచి మంచిగా ఉంది. నిన్న 250, 200, 150 దాకా అయింది. మళ్ళీ ఈరోజు 200 నుంచి 150 దాకా అవుతుంది. పండుగ అప్పుడు మంచిగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ జర ఎక్కువనే ఉండే, ఇంకా కొద్దిగా ఈసారి తగ్గినాయి రేట్లు. ప్రస్తుతం పూల గిరాకీ ఉన్నా రైతులు తమ పాలిట శాపమయ్యాయని ఉత్పత్తిదారులు వాపోతున్నారు. చామంతులు, గులాబులు ఈ గణేష్ పండుగ బాగా అమ్ముతున్నాయి. 250, 200 అట్లా అమ్ముతుంది చామంతి. గులాబులు కూడా 200 అమ్మింది. నిన్న మొన్న 15వ తారీఖు వచ్చి బంతి కూడా బాగానే అమ్మింది. నిన్న పర్లేదు, 50 రూపాయలు పొద్దున ఉంది, తర్వాత 20 రూపాయల పడిపోయింది, ఎగ్దమ్ పడిపోయింది. ఈరోజు అయితే 30 రూపాయలు నడుస్తుంది. ఎల్లో రకం కానీ రెడ్ రకం కానీ. గత ఏడాది వచ్చి 80 రూపాయలు, 100 రూపాయలు అమ్మింది. ఈసారి ఎక్కువగా వేశారు. అయితే లోకల్ రైతులకు వచ్చేసరికి వర్షం వచ్చి పాడైపోయినాయి పూలు. వాళ్ళకు ఏమాత్రం గిట్టుబాటు కాలేదు, పెట్టిన పెట్టుబడులు కూడా రావట్లేదు వాళ్ళకు. ఇక పోతే కర్ణాటక నుంచి వస్తుంది బంతి, అది మాత్రమే ఫ్రెష్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం. చామంతి పూలు బాగుండే రేటు, చెండు పూలు, బంతి పూలు బాగా రేటు బాగానే ఉండేది. లాస్ట్ ఏడాది కింద ఈసారి చాలా తక్కువగా ఉండదు రేటు, మాల్ జాస్తి అయిపోయింది. మున్ముందు బతుకమ్మ సంబరాలు, అక్టోబర్లో దసరా, దీపావళి పర్వదినాలు వరుసగా ఉన్నందున పూల గిరాకీ ఆశాజనకంగానే ఉంటుందన్నది రైతుల అంచనా.